ఇంట్లో ఇల్లాలిగానే కాదు, ఓ మహిళ అనుకుంటే అంతరిక్షానికి కూడా వెళ్లగలదు అని నిరూపిస్తున్నారు. అన్ని రంగాల్లో ఎవ్వరికీ తాము తక్కువ కాము అని తమ శక్తిని సమాజానికి చాటి చెప్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా కొందరు, ఉద్యోగస్తులుగా మరికొందరు మహిళలు రాణిస్తున్నారు. ఓ మహిళ మాత్రం వ్యవసాయంలో నూతన పద్ధతుల్ని అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తోంది. అద్భుతాలు సృష్టిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణగిరికి చెందిన కుంట రమాదేవి సాగు రంగంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. రమాదేవి భర్త బాలరెడ్డి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. వీరికి 2 కుమార్తెలు. రమాదేవి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లి సాగుపై పూర్తి అవగాహన పెంచుకుంది. తనకున్న ఎకరాన్నర పొలంతో పాటు 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని స్వయంగా వ్యవసాయం చేస్తోంది. రమాదేవి ఏకంగా ఎకరాలో 46.5 క్వింటాళ్లు పండించి స్థానిక రైతులను ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై మక్కువతో ఆ రంగంలో రాణిస్తున్నట్లు రమాదేవి చెబుతోంది. విత్తనాలు చల్లడం మొదలు పంట కోసే వరకు ప్రతి పనిపై తనకు పూర్తి అవగాహన ఉందని చెబుతోంది. చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అంటే ఇష్టము. అమ్మ చిన్నప్పుడు పనికి తీసుకెళ్లేది, చూస్తుండేది వ్యవసాయం చేస్తుంటే అమ్మ నాన్న. మాకున్నది ఎకరన్నర చేస్తే ఏం మిగట్లేదని 6 ఎకరాలు కౌలు చేసుకుంటూ 2 ఎకరాలలో త్రిమూర్తి 5786 అనే సీడ్ వేశాను. 4 ఎకరాలలో 202 వేశాను. మంచి చేను వచ్చింది, మంచి దిగుబడి వచ్చింది. చేద్దామనే పట్టుదలతో ఎకరాకి 115 బస్తాలు వచ్చాయి. మంచి దిగుబడి వచ్చింది. నా కష్టానికి ఫలితం దక్కింది నేను వ్యవసాయం చేసినందుకు. తోటి రైతులు రమాదేవిని ఆదర్శంగా తీసుకుని వ్యవసాయంలో రాణించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మహిళా రైతుగా ఉండి ఎకరానికి 46.5 క్వింటాళ్ల వడ్లు పండించడం అభినందనీయమన్నారు. పోచంపల్లిలా ఇక్కడ నారాయణగిరి రైతు మన రమాదేవి 115 బస్తాలు పండించిందంటే ఇది రికార్డు పంట. 202 వేసిందంట, మంచి పంట తీసింది. సో రియలీ ఎక్స్ట్రాడినరీ. ఆల్ ది బెస్ట్ అమ్మా. సో కంగ్రాచులేషన్. పురుషులకు ధీటుగా రమాదేవి సాగులో రాణిస్తోందని, ఆమెను ఆదర్శంగా తీసుకుని మిగిలిన రైతులు కూడా మంచి దిగుబడి సాధించాలని అధికారులు చెబుతున్నారు. రమాదేవిలానే తాము ఎకరానికి 46.5 క్వింటాళ్ల వడ్లు పండిస్తామని రైతులు చెబుతున్నారు. ఇక్కడ రైతులు 110 మంది కాంటాక్ట్ చేయంగా రమాదేవి దగ్గరికి వచ్చింది. ఆమె ఎకరానికి 114 బస్తా తీసింది. వేరే రైతుల కన్నా రమాదేవికి ఎకరానికి ఎక్కువ బస్తాలు పండినాయి. మాకు 3 ఎకరాల పొలం ఉంది, 250 బస్తాలు అయినాయి. ఈ రోజులలో మాకే కష్టం అవుతుంది వ్యవసాయం చేసుడు. కుంట్ల రమాదేవి అనటమే ఆమె ఎట్లా చేసిందో అర్థం కాలే మాకు. ఆమె ఎకరానికి 116 బస్తాలు పండించింది. నెక్స్ట్ టైం మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం, ఎట్లా చేసిందో ఆమెతో తెలుసుకొని. పురుషులకు ధీటుగా సాగులో రాణిస్తున్న రమాదేవిని గ్రామస్తులు, రైతులతో పాటు పలువురు అభినందిస్తున్నారు.